అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఏదైతే అమర్ సొసైటీలో మాదాపూర్ పక్కన దుర్గం చెరువు ఉంటుంది, వేలాది భవనాలు ఉంటాయి, లగ్జరీస్ భవనాలు ఉంటాయి. సుమారుగా 160 చెరువు ఏదైతే ఉందో పూర్తిగా సగానికి సగం 90 ఎకరాలు కూడా అక్రమంగా కన్స్ట్రక్షన్ చేసుకున్న అన్ఆథరైజ్గా. ఒకవైపు గతంలో జిహెచ్ఎంసీ వాళ్ళు అనుమతులు ఇచ్చారని అంటున్నారు, అన్ఆథరైజ్గా కట్టుకున్నారని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు దుర్గం చెరువు పరిస్థితి అంటే మొత్తం దయనీయంగా కనిపిస్తుంది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు అవకతవకలు చాలా జరిగాయి. ఈ క్రమంలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్కి సంబంధించిన 204కి సంబంధించిన ఇంటివికి అన్నీ కూడా నోటీసులు జారీ చేశారు. బఫర్ జోన్లో అయితే ఎఫ్టీఎల్ ల్యాండ్కి సంబంధించిన నోటీసులు అయితే జారీ చేశారు. ఇంటింటికి కూడా సింబల్స్ ఇచ్చారు. ఏదైతే ఎఫ్టీఎల్ ల్యాండ్కి సంబంధించినది ఇల్లులు ఉన్నాయో దానికి ఎఫ్ అని చెప్పి రెడ్ మార్క్ పెట్టారు. గతంలో కూడా చాలా అవకతవకలు జరిగిన అధికారులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు మనం చూస్తే దుర్గం చెరువు దగ్గర సుమారుగా 160 ఎకర్స్కి సంబంధించిన ల్యాండ్ ఇదంతా చెరువు. దీంట్లో ప్రధానంగా 90 ఎకరాలు అక్రమంగా కట్టుకున్నారంటూ ప్రస్తుతం రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. 90 ఎకరాల వరకు ఇదంతా కూడా జిహెచ్ఎంసీ వాళ్ళ ఏదైతే వీళ్ళకి పూర్తిగా కూడా నోటీసులు ఇచ్చారని తెలుస్తుంది. జిహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారని తెలుస్తుంది. ఇదంతా దుర్గం చెరువు కూడా ప్రస్తుతం కాలుష్యంతో దయనీయ పరిస్థితి అయితే దుర్గం చెరువు కనిపిస్తుంది. కాలుష్యంతో ఎకోసిస్టమ్ని డ్యామేజ్ చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడైతే ప్రధానంగా 30 ఏళ్ళ నుంచి వాసులు ఉన్నారు ఇక్కడంతా. ఎవరైతే 30 ఏళ్ళ నుంచి ఇల్లులు కట్టుకొని ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 30 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ ఉన్నాం, మా పరిస్థితి ఏంటి, హ్యుమానిటీ గ్రౌండ్ లేదా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఒక్కసారి మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు జీజీ రెడ్డి. జిహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, హూడా పర్మిషన్ ఉంది. ఈ కాలనీ పట్టా ల్యాండ్, క్లియర్ పట్టా ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఎంక్రోచ్ చేయలేదు. ఇది వాటర్ సోర్స్ వచ్చే నీళ్ళకి కానీ పోయే నీళ్ళకి కానీ ఇబ్బంది లేదు, ఎవరికి ఏ చిన్న పబ్లిక్ ఇబ్బంది లేదు. సో చెరువు చుట్టూ కూడా రోడ్ వేశారు, వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్ చుట్టూ కట్టినారు. మిగతాది అంతా అప్ లెవెల్లోనే ఉంది, దీంతో ఏ ఇబ్బంది లేదు. అంటే చెరువు నిండిపోతే బయటకు వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయంటున్నారు. ఏం లేదు అది. అంటే ఎప్పుడు మీకు నోటీసులు ఎప్పుడు జారీ చేశారంటే ఈ నెల ఎప్పుడు ఇచ్చారు? గతంలో కూడా ఏమైనా ఇచ్చారా? మాకైతే రాలేదు. మీ ఇంటికి రాలేదు వచ్చాయని అంటున్నారు. ఎఫ్ అనేది రాస్తున్నారు అనేది కనబడుతుంది. ఇక్కడ ఈ 2-3 ఇంటి మీద అయితే ఎఫ్ రాశారు. అంటే ఇది ఎప్పుడు, అంటే గతంలో కూడా నోటీసులు ఇచ్చారు అని చెప్పి అంటున్నారు. ఇచ్చారు, మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళే దీంతో ఏం అభ్యంతరం లేదని వాళ్ళు సర్టిఫై చేసినవి కూడా ఉన్నాయి, అది కూడా మీకు సబ్మిట్ చేశారు. ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి, గత కొన్ని ఏళ్ళ నుంచి ఇక్కడ నివసిస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే హఠాత్తుగా ఒకటేసారి ఖాళీ చేసేయండి అని అంటే కొంతమంది ఇప్పుడు చాలా చాలా ప్రాబ్లం ఉంటుంది కదా. చిన్న చిన్న వాళ్ళు కూడా ఉన్నారు, అన్ని అపార్ట్మెంట్స్, ఇండివిజువల్ అపార్ట్మెంట్స్, లోన్లు తీసుకొని ఉన్నారు. అవును, లోన్లు తీసుకొని కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. లోన్లు తీసుకొని ఉన్నారు, అటు లోన్లు పే చేయాలి, ఇప్పుడు వెకెట్ చేయమంటే ఎక్కడికి పోతారు వీళ్ళు? ప్రాబ్లం కదా. అసలు వీళ్ళతో ఎవరికైనా నష్టం జరుగుతుందంటే 100% కూల్చేయండి, దానికి ప్రాబ్లం లేదు. అంటే దీనివల్ల ఎకో సిస్టమ్ ప్రాబ్లం అవుతుంది. మన చెరువులని, మన లేక్స్ని సంరక్షించుకున్న బాధ్యత మాది అని చెప్పి అంటున్నారు కదా. ఇప్పుడు లేక్స్ను సంరక్షించాలి, లేక్స్కు అడ్డంగా వచ్చే దగ్గర కట్టడాలు జరిగితే కూల్చేయండి, లేదా దీని నీటి పారుదలలో ఉన్నారంటే ఇక్కడ వరకు రావడం కానీ అట్లాంటివి ఏం జరగలేవా? అంటే ఇది కట్టక ముందు ఇప్పుడు ఒకసారి హైదరాబాద్లో బాగా ఫ్లడ్స్ వచ్చినప్పుడు మొత్తం ఫ్లడ్ వస్తే ఎక్కడి నుంచి దేనికైనా వస్తాయి కదా, దానికి ప్రాబ్లం. అంటే అవంతా కూడా రన్వే లాగా ఇంట్లోకి వచ్చేయడం ఇటువంటివి ఎప్పుడు జరగలేదు. అదేం లేదు. ప్రస్తుతం ఏమంటున్నారు అంటే కాలనీ వాసులు, చుట్టుపక్కల ఉన్న సొసైటీ వాళ్ళ దగ్గర నుంచి వర్జన్ ఏమి వినిపిస్తుంది? ఏం లేదు, బాగానే ఉంది. దీంతో ఇప్పుడు ఎవరేమి ఇబ్బంది పడతలేరు, అందరూ ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు, అందరు లోన్లు తీసుకొని ఉన్నారు, అందరు ప్రాబ్లమ్స్లో ఉన్నారు. ఎప్పుడైతే ఎఫ్ అని రాశారో, బఫర్ అని అంటున్నారో అప్పటి నుంచి ఇబ్బందులలో ఉన్నారు చాలా. మనం ఇక్కడ చూడొచ్చు కూడా ఎఫ్ అనే రెడ్ మార్క్ పూర్తిగా కూడా ఎవరైతే ప్రధానంగా రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారని, అతని ఇంటి ముందు కూడా ఏదైతే ఇల్లు ఉందో దానికి నోటీసులు జారీ చేశారని కూడా ప్రధానంగా తెలుస్తుంది. మనం ఇక్కడ చూస్తున్నట్టయితే ఎఫ్ అని అయితే మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎఫ్టీఎల్ ల్యాండ్స్కి పూర్తిగా చుట్టుపక్కల ఉన్న ఇల్లులు, ఏదైతే దుర్గం చెరువుకి ఆనుకొని ఉన్న ఇల్లులు కూడా సుమారుగా 208 వరకు ఇల్లులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రధానంగా ఎఫ్టీఎల్ ల్యాండ్లో
కట్టుకునేవి ఖచ్చితంగా దీన్ని డిమాలిష్ చేస్తామంటూ అది ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి, రెవెన్యూ వాళ్ళ దగ్గర నుంచి. అంటే చూడొచ్చు కూడా మొత్తం 200 ఇళ్ళకి 200 ఇల్లులు ఎఫ్ అనే సింబల్ అంటే రెడ్ మార్క్తో వీళ్ళు ఇంక్ చేసి వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఒకసారి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, గత 30 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నారు, హఠాత్తుగా ఖాళీ చేయమంటే పరిస్థితి ఏంది? గతంలో కూడా చాలాసార్లు అనేకసార్లు రెవెన్యూ వాళ్ళు నోటీసులు ఇచ్చారని తెలుస్తుంది, ఇప్పుడు ఇచ్చారు. దీని ఏమైనా ఇంపాక్ట్ చేస్తుందా, లేకపోతే ఏంటి పరిస్థితి ఏంటి? రెవెన్యూ వాళ్ళు నోటీసులు ఇచ్చారు. ఇంతకుముందు కూడా ఒక 10 సంవత్సరాల క్రితం కూడా ఇదే నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ని క్రాష్ చేశాము. ఇంకోటి ఏంటంటే అసలు హైదరాబాద్లో ఇల్లు కొనుక్కోవాలన్నా కట్టుకోవాలన్నా ఏం కావాలి? నాకు తెలిసి మాది 91లో కూడా 10-2 లేఅవుట్. చాలా స్పృహతో కూడా వాళ్ళు ఆ రోజు మీకు దుర్గం చెరువు ఉంది పక్కన, కాబట్టి మీకు ఎప్పటికైనా ఇష్యూ ఉంటుంది, కాబట్టి దీంట్లో ఏంటంటే మీరు ఒకటి రిటర్నింగ్ వాల్ చేసుకోండి, ఆర్సీసీ రిటర్నింగ్ వాల్, లేదంటే మీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వాళ్ళు మాకు 10-2 లేఅవుట్లో రాశారు. ఆ తర్వాత 94లో ఫైనల్ లేఅవుట్ ఇష్యూ చేశారు. ఈ మధ్యలో ఏంటంటే కొన్ని మీటింగ్స్లో వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్స్లో కూడా చెరువు పక్కన ప్లాట్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసి, అంటే 144 ఉన్న ఫ్లాట్స్ని 130 కింద రెడ్యూస్ చేసి 30 ఫీట్ గ్రీన్ బెల్ట్ మెయింటైన్ చేయండి చెరువుకి మీ కాలనీకి మధ్యలో అని చెప్పేసి మా ల్యాండ్లోనే 30 ఫీట్ గ్రీన్ బెల్ట్ని చేశారు. దాని ప్రకారం మేము కూడా ఫైనల్ లేఅవుట్ కంప్లీట్ చేశాము. లేఅవుట్ రిలీజ్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు నేనుంటున్న ఇంటికి కూడా 2000లో పర్మిషన్ ఉంది. ఇప్పుడు దీనికి 2000 నుంచి ఇక్కడ ఉంటున్నాను నేను. ఆ తర్వాత ఈ ఒకటి హై లెవెల్ ఎక్స్పర్ట్ కమిటీ అని చెప్పేసి ఒక 7 years బ్యాక్ ఒక జిఓ పర్టికులర్గా దుర్గం చెరువు గురించి, ఈ అమర్ సొసైటీస్ గురించి ఒక జిఓ ఇచ్చేసి దాంట్లో ఏంటంటే అందరినీ ఇరిగేషన్ ఎస్సీ, ట్యాంక్స్ డివిజన్ ఎస్సీ, రెవెన్యూ, హెచ్ఎండిఏ, టౌన్ ప్లానింగ్ అంటే మున్సిపాలిటీ అందరినీ దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఒక కమిటీ రిపోర్ట్ చేశారు. ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే మేము ఏదైతే గ్రీన్ బెల్ట్ ఇచ్చామో 30 ఫీట్ దాన్ని బండ్ కింద తయారు చేశారు వీళ్ళు. బండ్ కింద తయారు చేసి దాన్ని బండ్ని హైట్ లేపారు. ఎప్పుడైతే హైట్ లేపారో ఆటోమేటిక్గా 4 పక్కల బండ్ అయిపోయింది, లైక్ ట్యాంక్ బండ్ లాగా. ఇప్పుడు లోయర్ ట్యాంక్ బండ్ సైడ్ ఎటువంటి ఇష్యూస్ ఉండవు కదా, అట్లాగే అయిపోయింది ఇది కూడా. దీన్ని క్లియర్ చేయమని చెప్పి కమిటీ రికమెండ్ చేసింది. ఆ ఫైల్ ఈజ్ పెండింగ్ ఉంది ఇప్పుడు కూడా. అలాగే ఇప్పుడు ఏదో కొత్తగా లేటెస్ట్ టెక్నాలజీ అని మాట్లాడుతుంటే గూగుల్ మ్యాప్స్ నేను కూడా డౌన్లోడ్ చేశాను. 2010 నుంచి డౌన్లోడ్ చేయడానికి వీలవుతుంది కాబట్టి చేసాము. 2010 నుంచి 14 years దెర్ ఈజ్ సింగిల్ మీటర్, దెర్ ఈజ్ నో ఎక్కడ ఎంక్రోజ్ అవ్వలేదు దుర్గం చెరువు అనేది వెరీ క్లియర్. అది అందరూ చూడొచ్చు. మరి ఇప్పుడు ఎందుకు అధికారులు వచ్చి మరి ఎఫ్ అనే ఒక సింబల్తోని ఎఫ్టిఎల్ ల్యాండ్ పరిధిలో ఉంది, ఎంక్రోజ్ అయిందంటూ సింబల్స్ మొత్తం వేయడం జరిగింది. అంటే సుమారుగా 200 ఇళ్ళ పైన వీళ్ళు మార్క్ అనేది ఇంక్ మార్క్ వేసి వెళ్ళారంటే దీన్ని ఎలా చూడాలి? అవును, దీన్ని ఇప్పుడు ఏంటంటే ఇది దుర్గం చెరువు నిజాం కట్టింది. ఇది అరౌండ్ అరుగు ఉంది. అరుగు 28 ఫీట్ల లెవెలు. ఆ అరుగు లెవెల్ ఇప్పుడు నేను నుంచున్న లెవెల్ 28 ఫీట్లే. అరుగు లెవెల్ 28 ఫీట్లే, నేను నుంచున్నది 28 ఫీట్లే. అట్లాగే ఇప్పుడు ఏదైతే బండ్ డెవలప్ చేశారో అది అరౌండ్ మోర్ దెన్ 30 ఫీట్ హైట్ పైకి డెవలప్ చేశారు. కాబట్టి ఇంకా వాళ్ళు అవన్నీ ఆ కమిటీ రిపోర్ట్లో కూడా అవన్నీ నోటిఫై చేశాడు. క్లియర్గా అదంతా గవర్నమెంట్కి పంపించారు. అయినా కూడా దీన్ని ఏంటంటే ఈ సమన్వయం లేక, డిపార్ట్మెంట్స్లో ఉన్న సమన్వయం లేక ఆఫీసర్లు మానటం కానీ ఎవరికి దీని మీద పూర్తి అవగాహన లేకపోవడం జరిగిన అవకతవకలు అని అనుకోవచ్చా? గత ప్రభుత్వంలో అవకతవకల ఏదన్నా అవనివ్వండి, బట్ ఇదైతే మాత్రం మాది క్లియర్గా 10-2 లేఅవుట్, ఫైనల్ లేఅవుట్, మా ఇంటికి పర్మిషన్తో సహా చాలా క్లియర్గా ఉంది. అంటే హైదరాబాద్లో ఇంతకు మించి అయితే ఇంకేమన్నా కావాలి అనేది మాత్రం నాకు తెలియదు. ఇంతవరకు సరిపోతుంది. ఎవరైనా ఇల్లు కొనుక్కున్నా ఇల్లు కట్టుకున్నా అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు ప్రధానంగా వచ్చి ఒకవేళ డిమాలిష్ బలవంతంగా చేస్తే పరిస్థితి ఏంటి? ఇక్కడ ఉన్న ఇల్లులు సుమారుగా 200 ఇల్లులు ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంటి? అయితే మేము అంటే ఆన్సర్ చేస్తున్నాము ఈ నోటీస్కి. అలాగే ఖచ్చితంగా దీని మీద కోర్టుకు కూడా వెళ్తాము.
దాన్ని అంటే 30 రోజులు గడువు ఇచ్చారు. ఒకవేళ దీంట్లో ఎక్స్ప్లెనేషన్ ఉన్నప్పటికీ కూడా పూర్తిగా డాక్యుమెంట్స్ అంతా వీళ్ళు చూసుకొని ఆ తర్వాత వీళ్ళు ఆన్సరబుల్ ఇచ్చినప్పటికీ కూడా డీమాలిష్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ ఉన్న నివాసులు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా అంటే ఈ రకంగా అనుకున్నారు అన్నప్పుడు అప్పుడు మరి సగం హైదరాబాద్ని డిస్మాంటిల్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇదైతే ఖచ్చితంగా జరగదు అనుకుంటున్నాం మా వరకు. ఎందుకంటే ఇంత క్లియర్గా అయితే కనుక ఇంతకు మించిన డాక్యుమెంట్స్ నేనైతే ఎవరి దగ్గర చూడలేదు హైదరాబాద్. ప్రతి అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఇవాళ డిస్మాంటిలింగ్ చేయటం అనేది జరిగితే కనుక ఇంతకు మించిన క్రిమినల్ యాక్టివిటీ అవుతుంది ఇప్పుడు ఇది. అది మనకుండా అవగాహన. థ్యాంక్ యూ. అంటే ఒకసారి చూడొచ్చు కూడా మొత్తం మీద కూడా పూర్తిగా అన్ని పర్మిషన్లు ఉన్నాయి, అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి కూడా. గతంలో కూడా రెవెన్యూ వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చినప్పటికీ కూడా గత 30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడనే ఉన్నాం, ఇక్కడనే జీవనం కొనసాగిస్తున్నాము. అన్ని పర్మిషన్లు ఉన్నప్పటికీ కూడా అక్రమంగా మమ్మల్ని కబ్జా చేయమంటున్నారు. ప్రభుత్వం చేసేది క్రిమినల్ యాక్టివిటీ కిందనే చూడాల్సి వస్తుంది అన్నట్టు చెప్తున్నారు. ఒకవైపు కొంతమంది అంటే కెమెరా ముందు రాని వాళ్ళు కూడా ఎంతో రోధిస్తున్నారు. దీని గురించి హ్యూమానిటీ గ్రౌండ్స్ లేవా అని ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే 30 రోజులు గడువు ఇచ్చినాక కూడా ప్రధానంగా ఖాళీ చేయమంటే మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. అందరు రోడ్డు మీద పడిపోతారు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు, అదే కాక చనిపోయే వాళ్ళు కూడా ఉంటారు అంటూ మనం ఇంతకుముందు ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు అతను కూడా చెప్తున్నారు. అంటే దీని గురించి ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచించాలి. అంటే ఫర్దర్ ఏం చేయగలుగుతారు అనేది ఖచ్చితంగా ఆలోచించాలి. హ్యుమానిటేరియన్ గ్రౌండ్ అనేది కూడా ఖచ్చితంగా మనం ఆ విధంగా కూడా ఆలోచించాలి. ఒకవైపు హైడ్రా, మరోవైపు రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు, జిహెచ్ఎంసీ, ఇరిగేషన్ వీళ్ళందరూ కలిసి మొత్తం మీద హైదరాబాద్లో లేక్స్కి సంబంధించిన ఇవన్నీ కూడా ఎకోసిస్టమ్ని కాపాడాలనే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా హ్యుమానిటేరియన్ బేసిస్గా ఆలోచించాలని ప్రజలు రిక్వెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. కెమెరామ్యాన్ విజయ్తో పట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.